త్వరలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అయితే జరగబోతోంది. అయితే ఇందులో ఎవరికి అవకాశం దొరుకుతుంది, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికైనా ఛాన్స్ వస్తుందా లేదా అనేది ఇక్కడ కీలకమైన అంశం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత, అంటే ఆగస్టు 20 తర్వాత ఏ రోజైనా కేంద్ర మంత్రివర్గాన్ని పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరించే అవకాశం అయితే ఉంది అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పునర్వ్యవస్థీకరణలో పలువురు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని, ముఖ్యంగా కొంతమంది బ్యూరోక్రాట్లను పక్కన పెడతారని భావిస్తున్నారట. వారి స్థానంలో పార్టీలో చిరకాలం పనిచేసిన సంఘ్కి సన్నిహితులైన వారికి స్థానం లభిస్తుందని, మంత్రివర్గ కూర్పుపై సంఘ్ ప్రభావం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విదేశాంగ మంత్రి జయశంకర్తో పాటు హర్దీప్ పూరి, అర్జున్ రామ్ మేఘ్వాల్, అలాగే అశ్విని వైష్ణవ్ బ్యూరోక్రసీ నుంచి వచ్చిన మోదీ ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో ఎవరిని తప్పిస్తారన్న విషయం చర్చనీయాంశం. వీరు కాక అనేక మందిని పనితీరు ఆధారంగా కూడా తప్పించే అవకాశాలు ఉన్నాయట. వారిలో కొందరికి జాతీయ స్థాయిలో రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలను అప్పగించాలని యోచిస్తున్నారు. అయితే ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేసినందుకు తుది గడువు ఆగస్టు 21 కావడం వల్ల బీజేపీ తరపున నామినేషన్ దాఖలు చేసేది ఎవరైనా అంశంపై మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే లోపు స్పష్టత రాబోతోంది. ఆ పదవికి రాజ్నాథ్ సింగ్ లేదంటే జగత్ ప్రకాష్ నడ్డా వంటి వారి పేర్లు వినిపించడంతో దక్షిణాది నుంచి బీసీ నియమించాలనే ప్రతిపాదనపై కూడా మంత్రాలు జరుగుతున్నాయి. ఇక ఆగస్టు 15 తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కూడా పూర్తవుతుంది. ఏది ఏమైనా చాలామందిని, అంటే ఎక్కువ వీళ్ళు చెప్తున్నట్టు ఓకే ఇది ఎంతవరకు కరెక్టో తెలియదు, బ్యూరోక్రాట్లు ఇది అంటున్నారు, కానీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అయితే కేంద్ర క్యాబినెట్లో జరిగే అవకాశం ఉంది. అందులో ఎంతమందికి ఆంధ్రప్రదేశ్ నుంచి అవకాశం వస్తుంది మంత్రులుగా అనేది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ మనోహర్ నాయుడు గారు ఉన్నారు, విమానయాన శాఖ మంత్రిగా. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్నారు. అలాగే బీజేపీలో ఉన్న ఆయన వర్మ గారు కూడా, శ్రీనివాస్ వర్మ కూడా సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో బీజేపీ కానీ, జనసేనకు సంబంధించి కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ ఇంకా ఒకళ్ళు ఇద్దరికైతే అవకాశం దక్కుతుంది అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. వాళ్ళు ఎవరు ఏంటనే చూడాలి.